లో ఉంటే అసెంబ్లీలో మా మిస్సెస్ ను కూడా తిట్టే పని. వారసత్వంగా అవకాశాలు ఎవరికీ రావని, మనం చేసిన కష్టం శ్రమ ఎప్పటికీ వృధాగా పోదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శిక్షణను శిక్షగా భావించొద్దు అన్నారు. వికారాబాద్ లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ తరగతులలో ఆయన మాట్లాడారు. డీసీసీలుగా పార్టీ మనల్ని ఎన్నుకున్నది కాబట్టి ఈ జిల్లాపై మాదే ఆధిపత్యమని ఎవరైనా భావిస్తే అది మీరు చేసే మొదటి తప్పిదం అవుతుంది అన్నారు. డీసీసీ పోస్టు అనేది అధికారం కాదని, ఇది కుటుంబ పెద్దలాంటి బాధ్యత అన్నారు. పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు ఉంటారు అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో కొత్తేమీ కాదని, మహాత్మా గాంధీ నాటి కాలం నుంచే కొనసాగుతుందని, దీన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నారు. అంతే తప్ప మనల్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అలాంటి వారిని పార్టీ నుండి బయటకు తరిమివేయాలని చూస్తే మీరు పార్టీకి కీడు చేసిన వారవుతారన్నారు. తాను కూడా పీసీసీ చీఫ్ గా అయ్యే నాటికి పార్టీ పరిస్థితి క్లిష్టంగా ఉండేదని, పార్టీలోనూ కొందరు నుండి వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు. కష్టము శ్రమ ఎప్పుడు ఊరికపోదు. మమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులను చేసింది కాబట్టి ఈ జిల్లా మీద మొత్తం మాది ఆధిపత్యం ఉన్నది. మేము ఈ జిల్లాలకు అధిపతులమైనమా అని ఒకవేళ మీరు ఎవరైనా భావిస్తే మొట్టమొదటి తప్పిదం అదే అవుతుంది. ఇది అధికారం కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. ఈ బాధ్యత అనేది కుటుంబ పెద్దలాంటి బాధ్యత. పార్టీలో అన్ని రకాల నాయకులు ఉంటారు, అన్ని రకాల ఆలోచనలు చేసేవాళ్ళు ఉంటారు. షర్మిల గారు చెప్పినట్టు వితిన్ ద పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది ఈరోజు కాదు, 141 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మొదలైనప్పుడు మహాత్మా గాంధీ గారు ఉన్నప్పుడు కూడా వారి ఆలోచన విధానానికి భిన్నాభిప్రాయాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో వివిధ సందర్భాలలో జాతీయ స్థాయి నాయకత్వంలోనే జాతీయ నాయకత్వం చెప్పేదానికి కూడా భిన్నంగా అభిప్రాయాలు చెప్పే సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిగానే తీసుకోవాలి తప్ప మనల్ని ఏదో వ్యతిరేకిస్తుండ్రు లేకపోతే మనల్ని కాదంటున్నారు కాబట్టి ఇక వాళ్ళని అణిచివేయాలి, వాళ్ళని ఉండకుండా చూడాలి, వాళ్ళని పార్టీలో నుంచి బయటికి తరమాలి అనే ఆలోచన మీరు ఏదైనా చేస్తే మీరు పార్టీకి మేలు చేసేదానికంటే కీడు చేసేది ఎక్కువ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, నేను పీసీసీ అధ్యక్షుడు అయినప్పుడు కూడా పరిస్థితులు, ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళిన, ప్రతి వాళ్ళని కలిసిన, పార్టీ సంక్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. మీకంటే వయసులో అనుభవంలో చిన్నవాడినే అయి ఉండొచ్చు, కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. మీరందరూ సహకరించండి, అందరం కలిసి కొట్లాడితే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి అని చెప్పి ప్రతి నాయకుడి ఇంటికి వెళ్ళి కలిసిన. కష్టము శ్రమ ఎప్పుడు ఊరికపోదు. మమ్మల్ని జిల్లా పార్టీ అధ్యక్షులను చేసింది కాబట్టి ఈ జిల్లా మీద మొత్తం మాది ఆధిపత్యం ఉన్నది. మేము ఈ జిల్లాలకు అధిపతులమైనమా అని ఒకవేళ మీరు ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అనేది ఒక బాధ్యత. పోలీసులు ప్రభుత్వ తీరుపై